చేస్తున్న కార్యక్రమానికి అవేర్నెస్ చేయడం కోసం సిద్ధపడిన అమర్ గారికి ప్రత్యేక అభినందనలు స్పాన్సర్ చేశారండి. అలా హెల్త్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అతి పెద్ద కృషిలో తన వంతు పాత్ర ఇవాళ పోషించినందుకు అమర్ గారికి చాలా ప్రత్యేకంగా. ఒకప్పుడు కొంచెం ప్రత్యేకంగా మాట్లాడాల్సి వచ్చింది. నిజమేనండి, ఇది నిజమే, ఏనండి నమ్మండి ప్లీజ్ మాట్లాడాల్సి వచ్చింది. అయితే ఎవరు మాట్లాడాల్సి వచ్చేది? ఈ ధోరణి కరెక్టే కదా అని ప్రాక్టికల్ గా అనుభవించిన వాళ్ళు, సబ్జెక్ట్ గా నేర్చుకున్న వాళ్ళు వివిధ ప్రాంతాలలో మనలో అవేర్నెస్ తేయడం కోసం అనేక సంవత్సరాలుగా మాట్లాడాల్సి వచ్చేది, మాట్లాడుతూనే ఉండేవాడు. కానీ నాకు ఆశ్చర్యంగాను చాలా సంతోషంగాను అనిపించింది. మీరేం బాధపడతారని తెలియదు. నాకు లోపల బాధ ఉన్నా దానిలో సంతోషం కూడా ఉండి అంటున్నాను. అదేమిటంటే, ఏ మనిషి మాట్లాడాల్సిన అవసరం లేనంత పెద్దగా ఒక సంవత్సరాలుగా నేచర్ మాట్లాడి కరోనా పేరుతో అద్భుతంగా నేచర్ మనకు నేర్పింది. అంటే నేర్చుకోగలిగే స్థితి నాకు ఉంటే నేను కొంచెం అమ్మా ఏం చెప్తున్నావు అమ్మా అని అమ్మ మాట వినడానికి నా మనస్సు, నా మెదడు సిద్ధంగా ఉంటే ఎంత గట్టిగా చెప్పిందంటే, మన అందరినీ కన్న తల్లి నేచర్, ప్లీజ్ మీరు నన్ను అనుసరించండి, నన్ను ప్రేమించకపోతే అనుసరించండి. ఎందుకంటే మనుషులారా, మీరు చాలా మేధావులు, మేధస్సులని ఆవు మంచిగానే ఉంది, మొత్తి గుడ్డ కట్టుకోవాలి, పౌరం గుడ్డ కట్టుకోవాలి, కుందేలు గుడ్డ కట్టుకోవాలి. కానీ మహామేధావులైన మీరు మాత్రం మూతికి గుడ్డ కట్టుకున్నారా? ఇంటికి కిటికీల తలుపులు కూడా వేసుకోవాలా? ఇంట్లో తండ్రి చనిపోతే భార్య పిల్లలు కూడా అక్కడ వెళ్ళడానికి కుదరని రోజు అనుభవించలా? అది నా ఇల్లు కాకపోవచ్చు, మన ఇల్లు కాదా? ఈ దుస్థితి మీకు ఎందుకు వచ్చింది? మీరు నన్ను అనుసరించక మాత్రమే అని ఎంత సీరియస్ గానో హెచ్చరించింది. అంటే ఇది మనలో మనం హెచ్చరించుకుంటే ఇంత సరిగ్గా అర్థమయ్యేది కాదేమో. నేచర్ హెచ్చరించడం వల్ల ఇప్పుడు ఏమైందంటే, ఇక్కడ మనం 100 మందిమో సుమారుగా ఒక కొంచెం ఎక్కువ తక్కువ కూర్చున్నాం. కానీ నిజానికి మనమేం ఆలోచిస్తున్నామో, అంటే నా నోట్లోని మాటలు వస్తున్నాయి కానీ నేను ఎందరో సాధారణంగా ఉండే చెప్తున్నాను. ఇవాళ నేను మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తి మాట్లాడుతున్న మాటలు కావు. మనందరికీ కూడా అవును నిజమే అని అంగీకరించిన అంశాలు, సాధారణ విషయం. ఈ సాధారణత్వం మనలోనే కాదు, మన మీటింగ్ కు బయట ఉన్నటువంటి వేలాది లక్షలాది ప్రజా సమూహాలన్నింటిలో కూడా ఓహో మనం మందు వైపు చూడటం కాదు, మందుతో పాటుగా ప్రకృతిని, జీవన విధానం వైపు కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది అనేది గట్టిగానే నేర్చుకున్నాం అని ఎలా అనగలమంటే, ఒకప్పుడు అనిపించేది హైదరాబాద్ లో రోడ్లు చాలా ఖాళీగా ఉంటాయి. ఎప్పుడు నేను 80కి కొంచెం అటు ఇటుగా చెప్తాను, 78, 79 రోజుల్లో హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతుంటే ఎలా ఉండేదంటే, తెల్లారుజామునంతా ఖాళీగా ఉండేది. నేను పక్క వాళ్ళు ఎవరన్నా అడిగితే నేను హైదరాబాద్ కాదు, ఎప్పుడన్నా ఏదైనా వస్తే అడిగితే ఏం చెప్పేవాడు అంటే, ఇక్కడ అర్ధరాత్రి 10-11 దాకా షాపులు ఉంటాయి కాబట్టి తెల్లారి పొద్దునే వాడు షాపులు తీరు, నెమ్మదిగా వస్తారు రోడ్ల మీదకి అని చెప్పేవాడు. కానీ ఒక 10-15 ఏళ్ల క్రితం నుంచి చూస్తే తెల్లారుజామున 4:30కు 5ంటికో మన రోడ్లు ఖాళీ ఉండట్ల, నడిచేవాళ్ళతో పార్కులు రోడ్లు నడుపుతున్నాయి. ఇది ఒక రకంగా మనలో కలిగిన అవేర్నెస్, ఆరోగ్యం పట్ల చైతన్యం పెరుగుతుంది అంటారు. అయితే కలగాల్సిన అత్యంత ముఖ్యమైన అవేర్నెస్ ఏమిటంటే, ఆహారంలో రావాల్సిన మార్పు. అది కరోనా మాత్రమే హెచ్చరికలాగా తీసుకురాగలిగింది. మీరు గమనించవచ్చు, భారతీయ పురాతన వైద్య విధానం ఆయుర్వేదం లేదా నేచురోపతి లేదా దానికి అనుబంధంగా ఉండేటువంటి యోగా థెరపీ, ఇవన్నీ కూడా
పురాతన కాలం నుంచి అనుసరించినటువంటి ఒక పాత పద్ధతి కొన్ని ఆనాటికి ఇవాళ మనం చాలా తెలివైన వాళ్ళం కదా, ఆనాటికి మన వాళ్ళకి తెలిసిన మేరకు చేసిన చిన్న చిన్న విషయాలు సరే వదిలేదు. ఇప్పుడు మనం చాలా నేర్చుకున్నాం, చాలా ప్రయోగాలు చేసాం. నేర్చుకుని ఏం చేసామంటే గుండె పాడైపోతే రీప్లేస్ చేయగలుగుతాం, లివర్ని ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతాం, కిడ్నీలు ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నాం. ఎంత అభివృద్ధి సాధించాం. పాతాళది ఏముంది, మామూలు వాళ్ళకి మహర్షుల పేర్లు ఉండొచ్చు, ఏదో సార్లు వేస్తే ఇప్పుడు చాలా పేర్లు చదువుతారేమో, చదవచ్చు. కానీ ఎప్పటి వాళ్ళు చూసి రాలేదు, ఊరికే వాళ్ళ పేర్లు చెప్పడం తప్ప ఎవరు చూసి రాల. ఏం జరిగింది ఎవరికి తెలుసు. కానీ ఇవాళ మాత్రం గుండెని పెట్టగలం, ఊపిరితిత్తుల్ని పెట్టగలం, లివర్ని పెట్టగలం, కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేయగలం. కానీ షుగర్ లాంటి అతి చిన్న వ్యాధి చచ్చేదాకా వదలనే స్థితికి తెచ్చుకోగలిగాం. గుర్తించాలి. థైరాయిడ్ మనం చిన్నప్పుడు వినని వ్యాధి ఊరికొక కేసు కాదు, ఇంటికొక కేసు, ఇంటికి 2 కేసుల్లాగా మారి విలయతాండవం చేయటాన్ని మనం సాధించుకోగలిగాం. బీపీ లాంటి జబ్బులు, సోరియాసిస్ లాంటి జబ్బులు, జీవితాంతం వదలని జబ్బుల జాబితాలో చేరుతున్నటువంటి ఇంకా అనేక రకాల జబ్బుల్ని మనం తగ్గించలేని పొజిషన్ లో ఎలా అర్థం కాకుండా ఉన్నాం. మనం లైఫ్ అంతా వదలని సమస్యలుగా వాళ్ళు ఎదురుగా పెట్టుకుని ఉన్నాం. మరీ విచిత్రం ఏమిటంటే జీవి కూడా కానిదేదో ఒకటి ఉందట, అది మనుషుల్ని చంపేస్తుందట అని విన్నప్పుడు నాకేమనిపించిందంటే, ఒకనాడు ఐన్స్టీన్ అంటామే, అలాంటి ఈనాటి ఐన్స్టీన్ గా మొన్నటిదాకా మనం పిలుచుకున్నాం. ఇప్పుడు లేరు ఆయన, కుర్చీలోనే అతుకుపోయి ఉండేవాడు స్టీఫెన్ హాకింగ్. ఆయన అన్నాడు, నేచర్ కి విరుద్ధంగా అనేక ప్రయోగాలు చేశాం. ఇప్పటికైనా నేచర్ వైపుగా ప్రజలను మనం ఆలోచించుకోకపోతే డైనోసార్లు తూడ్చుకు పెట్టుకుపోయినట్టుగా రాబోయే 1000 సంవత్సరాల్లో భూమి మీద మానవ జాతి తూడ్చుకుపోతుంది అన్నాడు ఆయన. వెళ్ళిపోయారు. ఏం నవ్వుకున్నాం, పేపర్లో చిన్న ముక్క వచ్చింది, చిన్న మాట వచ్చింది. ఇంట్రెస్ట్ ఉన్నాడు ఎవరైనా చూసారేమో, మిగతా వాళ్ళని పట్టించుకోలేదు, అయిపోయింది. కానీ ఆయన వెళ్ళిపోయిన సంవత్సరంలో మనం అందరం కూడా ఏమైపోయామంటే, ఒక దేశమా ఒక ఊరా, భయం గుప్పెట్లో దేని పేరుతో జీవం కూడా కాని అతి సూక్ష్మమైన ఒక మెటీరియల్ ఏదో చంపేస్తుందట, భూమి మీద మనుషులు లేకుండా చేస్తుందట అని. నేను మొదట ఇన్నది చెప్తాను. చైనాలో ఊరికే రోడ్ల మీద నడుస్తూ పడిపోతున్నారు. ఫస్ట్ కరోనా గురించినప్పుడు చైనాలో ఉన్నట ఊరికే గేట్ దగ్గర ఉంటారట, పడిపోతారు, ప్రాణం పోతుందట. అట్లయినా అమ్మో ఇదేంటి, ఏమొచ్చింది, వెంటనే ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి తలిపేస్తాం, కిటికీకి తలిపేస్తాం, మూర్తి గుడ్డ కట్టాం. మొన్నటిదాకా వదిలేసినట్టున్నారు, మళ్ళీ కట్టారు. ఈ మధ్య వదిలేశారు. నేను ఒక 2 months బ్యాక్ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఏవో పెద్దగా లేవు, భయం పోయిందంటే. ఇప్పుడు వస్తే కారులో ఉన్న వాళ్ళకి కూడా మూర్తి గుడ్డ ఒకటి. చాలా ఆశ్చర్యం. మంచి విషయం అది, జాగ్రత్త తీసుకోవడం తప్పెలా అవుతుంది? ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సింది. కానీ అసలు రహస్యం ఏంటంటే, ప్రకృతిని ప్రేమించడం కాదు, ప్రకృతిని అనుసరించడం మన జీవన విధానంగా మారినప్పుడు కట్టాల్సింది మూతికి కాదు, గుడ్డ మూతికి కాదు. ఐరన్ కర్టెన్ లాంటి కర్టెన్ వేయాలి ఎక్కడ? లోపల, శరీరం లోపల. ఇమ్యూనిటీ బలంగా పెంచుకోగలిగేటువంటి కర్టెన్ మీరు వేయగలిగితే జీవమే లేని అతి సూక్ష్మమైనటువంటి మెటీరియల్ కూడా మనల్ని చంపే స్థాయికి పోతుంది. ఎప్పుడు? మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మాత్రమే. ఇది మనసులో ఉంచుకోండి. నేను ఇక్కడ చిన్న లాజిక్ చెప్తాను మీకు. ఇప్పుడు మూతి గుడ్డ కట్టారు, మంచిదే. ఎందుకు కట్టుకున్నారు అంటే వైరస్ లోపలికి వెళ్లకుండా ఉండటానికి అని. ఎలా వెళ్లకుండా ఉంటుంది క్లాత్ కడితే? అంటే అడ్డం కట్టాం కదా, రాదు. ఓహో, అది ఎంత ఉంటుందండి, వైరస్ ఎంత ఉంటుంది ఆలోచించండి. అంటే కంటికి కనిపించదు. కంటికి కనిపించకపోతే ఎలక్ట్రానికల్ సూక్ష్మదర్శనం ద్వారా చూడాల్సి వస్తే అది బాక్టీరియా. కానీ అంతకంటే కూడా అతి సూక్ష్మమైన బాక్టీరియా శరీరంలో కూడా 100 వైరస్లు ఉండగలిగేంత చిన్నది వైరస్. మీరు గమనించండి, ఎలక్ట్రానికల్ మైక్రోస్కోప్ లో చూస్తే తప్ప కనిపించనిది బాక్టీరియా అయితే, ఒక బాక్టీరియా శరీరంలో 100 ఉండగలవు. ఏమిటయి? వైరస్లు. అది ఎంత సూక్ష్మమైంది. దాన్ని ఆపగలిగే శక్తి గుడ్డకు ఉందా? ఉండొచ్చు, సంతోషం. లేదని ఎలా అంటాం? ఉండొచ్చు, సంతోషం. కానీ మీరు గమనించండి, ఇవాళ మన బాలసుబ్రహ్మణ్యం గుడ్డ కట్టుకోకనా? లేదు. నాకు ఏనంటే చాలా ఇష్టం, మనిషి తెలియదు. ఆయన పాట చిన్నప్పటి నుంచి ప్రాణంలా వింటున్న ఆయన పాట తెలుసు.
గుట్ట కట్టుకనా, చేతికి ఏదేదో పూసుకోకనా ఎందుకు వెళ్ళిపోయారు? ఖచ్చితంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒక కారణాన్ని నేను ఇక్కడ గట్టిగా చెప్తాను, రెండోది ఎప్పుడైనా మాట్లాడుకుందాం. అదేంటంటే ఇమ్యూనిటీ. అయ్యో మనం సరిగ్గా ఇమ్యూనిటీనే కట్టుని వేసుకోక, రెండో కారణాన్ని ఇప్పుడు మా కాన్షియస్ గానే మాట్లాడాలనుకోలేదు. ఎందుకంటే ఇవాళ మా కార్యక్రమం ఇమ్యూనిటీని పెంచుకునే ఆహారాన్ని తీసుకోండి అని తప్ప ఇంకా వేరే ఏ కారణాలు ఎత్తడం కాదు. ఆ ఇమ్యూనిటీకి అత్యంత మూలంగా ఉపయోగపడేది ఏమిటి? ప్రకృతి సహసిద్ధమైనటువంటి ఆహారము. అందుకే ఆయుర్వేదం ఏమంటుందంటే ఆహారం జీవితాన్ని ఇస్తుంది, జీవాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఆహారమే జీవితానికి ప్రాణం నిలబెట్టేది ఆహారమే, ప్రాబ్లం వస్తే మందుగా పనిచేసేది కూడా ఆహారమే. అందుకే దాన్ని ఏమంటున్నామంటే ఆహారమే ఔషధం కావాలి. ఆహారమే ఔషధంగా ఉంటుంది. ఎందుకంటే మనం కాకుండా ఉన్న 1,000,000 జీవజాతులన్నీ కూడా వాటికి ఏదైనా ఆర్ఎంపీ కూడా లేడు కదా, మందు కదా, ఆర్ఎంపీ కూడా లేడు కదా. మనకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, చాలుతున్నాయా? ఎక్కడుంది సమస్య? వాటి ఆహారంలో మందు ఉంది. మందుని పాడు చేయకుండా ఆహారాన్ని తీసుకుంటున్నాయి. మనం మందు వేసి ఆహారాన్ని, నేచురల్ మెడిసిన్ పాడు చేసి తీసుకుంటున్నాం. ఉదాహరణకి చిన్న మాట చెప్తాను. అమ్మ ఎంత అద్భుతమైందంటే, అమ్మ కడుపు పుట్టిన పాప గాని బాబు గాని కొంచెం నష్టపోవడానికి కూడా ఛాన్స్ లేకుండా చూసుకునే ప్రేమ నిండిపోయి ఉంటుంది అమ్మలో. మరి ఎవరమ్మా వాళ్ళ అమ్మ అంత ప్రేమతో ఉంటే అందరినీ కన్నా అమ్మ ఈ నేచర్కి ఇంకెంత ప్రేమ ఉండాలి. అందుకే అమ్మ ఏం చేసిందంటే, మదర్ నేచర్ ఏం చేసిందంటే, నాన్న పొరపాటున నీళ్లు దాకా నువ్వు కిడ్నీలో స్టోన్ తెచ్చుకుంటావేమో అని కొండపిండి ఆకును సృష్టించింది. కొండపిండి ఆకు తెల్ల ఆకులాగా ఉంటుంది, మనకి తెల్లపోతూ ఉంటుంది. గురుగుల పండుగ రోజు తెచ్చి కాసేపు వేస్తారు మనాడు సాంప్రదాయంగా. కొండపిండి ఆకును సృష్టించింది. కాస్త దాన్ని తెచ్చి జ్యూస్ చేసుకొని తాగితే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి నాన్న. అది మర్చిపోయాం. మన అమ్మమ్మకు తెలుసు, అది మన తాతయ్యకి తెలుసు కాదు. సార్ని అడిగితే కొన్ని వేల సంవత్సరాల క్రితం రోజుల్లో మనవాళ్ళు ఎవరెవరు ఏ ఏ గ్రంథాల్లో ఎలా నిక్షిప్తం చేశారో మన కోసం నాలెడ్జ్ దాన్ని సార్ వాళ్ళు డ్యూటీ అదిగా చేస్తున్నారు. వాడి జీవితాన్ని పణంగా పెట్టి ఆయన ఒక 5 నిమిషాలు మాట్లాడారు. నేను చాలా శ్రద్ధగా విన్నాను. అనిపించింది ఇక్కడ ఆయన వ్యక్తం చేయలేదు, కానీ ఖచ్చితంగా ఆ పుస్తకాలు ఏమన్న రోజు బయటికి ఏడ్చుండరు, కానీ మనసులో కళ్ళమ నీళ్లు తిరిగినంత ఉంటుంది సార్. ఆ రోజు వదిలేండి, నాకు చెప్పాలనుకోవడం లేదు, గుర్తొచ్చాను. అంటే అంత కృషి ఇక్కడ జరుగుతూ ఉంది. చిన్న బిల్డింగ్ లో అంత కృషి నేచర్ మీద జరుగుతూ ఉంది. నేను చిన్న చెప్తాను, షుగర్ తగ్గాలంటాం. షుగర్కి ఏం మందు వేసుకోవాలి, వేసుకోండి. కానీ ఏమవుతా ఉంది, లైఫ్ అంతా షుగర్ వెంటాడుతూ ఉంది. కానీ అమ్మించిన మెడిసిన్ ఏమిటది? మీరు కొంచెం పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర ఆకులు, కొంచెం తులసి ఆకులు 3 కలిపి జ్యూస్ చేసుకొని 1 గ్లాసు మార్నింగ్ తాగండి. ఈవినింగ్ టైంలో కాస్త మునగాకు, కొంచెం కరివేపాకు జ్యూస్ చేసుకొని ఈవినింగ్ తాగండి, నిమ్మరసం యాడ్ చేసుకొని. షుగర్ ఎందుకు ఉంటుంది? మీకు ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఇప్పటికే 2 టాబ్లెట్లు వేస్తున్నారు, లేదా ఇన్సులిన్ వేస్తున్నారు. ఓ పని చేయండి, కాకరకాయ, నేలవేము, నేల ఉసిరి మీరు తెచ్చి పౌడర్ చేసుకుని మార్నింగ్ 1 స్పూన్, ఈవినింగ్ 1 స్పూన్, భోజనానికి మెంతులు 1 స్పూన్ మార్నింగ్, 1 స్పూన్ ఈవినింగ్ వాటర్లో కలుపుకొని తాగండి. 4 చెప్పాను. మెంతులు, కాకరకాయ, నేలవేము, నేల ఉసిరి. ఎక్కడ దొరకవు ఇవి? ఎక్కడంటే అక్కడ పిచ్చి మొక్కలు, కలిపి మొక్కలను పీకి పారేస్తామే, అలా అమ్మించింది. మనం వాటిని కలుపు మొక్కలు అంటున్నాం, అక్కడికి వెళ్ళి టాబ్లెట్ తింటున్నాం. టాబ్లెట్ ఎందుకు తప్పని నేను మాట్లాడలేదు. నేచర్ ఎంత రైటో ఆలోచించమని అడుగుతున్నాను అంతే. ఎందుకంటే ఆపదలో ఆదుకునే టాబ్లెట్ తప్పెలా అవుతుంది? కాలిగినప్పుడు కర్ర పట్టుకుంటే తప్పెలా అవుతుంది? ఖచ్చితంగా అవసరమైందే మందు. కానీ టాబ్లెట్ ఎప్పుడూ కూడా మందుగా మారదు, తగ్గించగలిగే రిపేర్ చేయగలిగే కెపాసిటీ ఉన్నదిగా మారదు. కర్ర ఎప్పుడు కాలుగా మారదు. కర్ర సపోర్టర్ తప్ప అది కాలు కాదు. కాలుని రిపేర్ చేయగలిగే కెపాసిటీ ఎవరికి ఉంది? శరీరానికి మాత్రమే ఉంది. అలాగే మందుగా నీ బాడీకి ఉపయోగపడే కెపాసిటీ ఎవరికి ఉంది? ఆహారానికి మాత్రమే ఉంది. ఆహారాన్ని అమ్మ సృష్టించింది, దాన్ని వాడండి, షుగర్ మిగలదు. గమనించండి దీన్ని. ఇప్పుడు ఇలాంటివేవో చాలా చెప్తాం. మనల్ని చెప్తారేమో, నేను ఆపుతున్నాను ఇక్కడ. ఎందుకు కొండపిండి ఆకంటాం, రణపాలు ఆకంటాం, లేదా తెల్లగలితే తాగండి, కిడ్నీలు ఫెయిల్ అయినా అంటున్నారు కదా, ట్రాన్స్ప్లాంటేషన్ కూడా పరిగెత్తున్నారు. మీకు టాబ్లెట్ అవుతుంది, ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది, ఇది ఏమంటాం డయాలసిస్ అవుతుంది, తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది, తర్వాత టైం పెడతారు. ఎందుకు? తెల్లగలిజరాకు తాగండి అంటాం, ఎక్కడ దొరుకుతుందని చెప్తాం. కలబంద రసం తాగండి అని చెప్తాం, ఎక్కడంటే అక్కడ ఉంటుంది తాగండి అని చెప్తాం. ఇలా
ఒక 100, 150 మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం కదా. ఇవన్నీ మనకి గడ్డి పూసల్లాగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే దేనినైతే మోడర్న్ సైన్స్ గా మనం భావిస్తున్నామో ఇది నిజంగా మోడర్న్ సైన్స్. సైన్స్ అంటే ప్రకృతిలో ఉన్నటువంటి నాలెడ్జ్ ని ఒక చోట పోగు చేయడం. అలా అద్భుతంగా ఆరోగ్య జ్ఞానాన్ని పోగు చేసుకున్నది మోడర్న్ హెల్త్ సైన్స్. ఆ మోడర్న్ హెల్త్ సైన్స్ ఏం చెప్తుంది? జబ్బుల్ని 3 రకాలుగా ఎనలైజ్ చేస్తూ ఉంది. 1 డీజెనరేటివ్ డిసీజెస్ అంటూ ఉంది. 2 సైకోసోమాటిక్ డిసీజెస్ అని చెప్తా ఉంది. 3 ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని చెప్తా ఉంది. నేను సూక్ష్మ క్రిముల వల్ల వచ్చే జబ్బులు పెట్టాను. ఈ 3 రకాల కేటగిరీలోకి ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటి జబ్బుల్లో 85 to 90% జబ్బుల్ని మోడర్న్ హెల్త్ సైన్స్ ఈ మూడిట్లోకే కేటాయించింది. కానీ ఈ మూడింటిని కలిపి సైన్స్ మోడర్న్ హెల్త్ సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని చెప్పేసి, అంటే జీవన విధానంలో మనం చేస్తున్న పొరపాట్ల వల్ల వస్తున్నాయి మాత్రమే అని క్లియర్ గా చెప్తుంది. అంటే వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి? జీవన విధానంలోని మార్పే. జీవన విధానంలో ఎటువంటి మార్పు చేసుకోవాలి? నేచర్ కి విరుద్ధంగా ఏ అలవాట్లు ఉన్నాయో చూసుకొని వాటిని పక్కకు పెట్టి నేచర్ కి అనుకూలమైన జీవన విధానంలోకి రాగలిగితే ఒక కాకిలాగా, ఒక కోకిల్లాగా, ఒక పావురంలాగా, ఒక కుందేల్లాగా, ఒక జింకలాగా శుభ్రంగా ఉంటాం. అయితే హైదరాబాద్ జింకల్లాగా కాదు. హైదరాబాద్ జింకల్లాగా కాదు అంటే అదేంటి అనకండి. ఎందుకంటే నేను అన్ని చూశాను. ఏనుగులు, పెద్ద పుళ్ళు, చిత్త పుళ్ళు, పక్షులు, కొంగలు అన్ని చూశాను. ఎత్తుకాళ్ళ కొంగలు అన్ని చూశాను. అక్కడ పాపం వాటికి జబ్బులతో అంటే మనం తీసుకొచ్చి కట్టేసి మనిష్టం వచ్చిన మేత పెట్టి పెంచుతున్నాయి, ఎన్ని జబ్బులతో ఉన్నాయి అనే యాంగిల్ నుంచి చూస్తే ఇది అర్థం కాదు. నేచర్ ని గమనించండి, మీకు అర్థం అవుతుంది. నేచర్ ని గమనించండి. షుగర్ ఉన్న పోతుందా, షుగర్ ఉన్న కుక్క ఉందా అని గమనించండి. నేచర్ లో ఇంటి దగ్గర కట్టేసి నువ్వు తిన్నదంతా పెట్టింది ఏమైందని చూడకండి. దానికి కూడా హాస్పిటల్స్ పెట్టాం మనం. దానికి కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టాం. కాదు, టీవీ ఓపెన్ చేయండి, దాంట్లో నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ అని వస్తుంది. దాంట్లో ఒక చిన్న ఎక్కడో విన్నాను నేను ఆఫ్రికన్ బుక్ లో, ఏమనంటే ఆఫ్రికా అడవిలో ఒక జింక లెగుస్తుందట. లెగిస్తే అనుకుంటుంది, అబ్బో నేను వాడు చాలా స్పీడ్ గా పరిగెత్తాలి లేకపోతే అది చంపేస్తుంది అని. అదే అడవిలో ఒక సింహం కూడా నిద్ర లెగుస్తుంది. అదే అనుకుంటుందట, అమ్మో నేను వాడు చాలా వేగంగా పరిగెత్తాలి లేకపోతే అమ్మో జింకను అందుకోలేను, లేకపోతే నాకు ఆకలి తీరను, ఆ పిల్లలకు పాలించుకోలేను. ఆ 2 పరిగెత్తుతూనే ఉంటే మనం చూడొచ్చు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో. ఏది గెలుస్తుంది నేను అంటలేదు, కానీ 2 హెల్తీగా ఉన్నాయా లేవా? ఏ హాస్పిటల్ నుండి హెల్తీగా ఉన్నాయి? కాబట్టి ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మోడర్న్ హెల్త్ సైన్స్ చాలా స్పష్టంగా జబ్బులన్నిటికీ కారణం కూడా జీవన విధానంలోని లోపమే అని చెప్తుంది. దీనికి 1, 2 ఉదాహరణలు మీకు దృష్టి తీసుకొచ్చి నేను మాట్లాడటం ఆపేస్తాను. ఏమిటది? 1, షుగర్ కి కారణం ఏమిటి? ఇది ప్రశ్న. సమాధానం చెప్పండి. ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా లేకపోవడం వల్ల వచ్చేదే షుగర్. ఇది ఎలా తగ్గుతుంది? తగ్గడానికి ఛాన్స్ లేదు. ఒకసారి వస్తే తగ్గదు. దానికి మీరు ఏం చేయాలి? టాబ్లెట్ వేసుకోండి. ఎప్పుడు ఎన్ని వేసుకోవాలి? పొద్దున ఒకటి వేసుకోండి, తగ్గకపోతే సాయంత్రం కూడా వేసుకోండి, తగ్గకపోతే మధ్యాహ్నం చిన్న పిల్ల వేసుకోండి, తగ్గకపోతే ఇన్సులిన్ వేసుకోండి. ఎప్పటిదాకా వేస్తారు? నాకు చనిపోయే రోజు కూడా మీరు వేస్తారు. ఏమో ఇవాళ చనిపోతాడు, రేపు చనిపోతాడు రామచంద్ర అని, ఇవాళ కూడా నాకు వేస్తారు మీరు ఇన్సులిన్ టాబ్లెట్. ఒకవేళ గమనిస్తే చెప్పలేను నిద్రను కాదు. ఇది ఉన్న కండిషన్. కానీ నీకు ఊళ్ళో ఏముంది అని అడగటం లేదు. కానీ వైద్య శాస్త్రంలో ఏముందో తెలుసా? షుగర్ అనేది ప్యాంక్రియాస్ లోపం వల్ల వచ్చే జబ్బు కాదు. మిత్రులారా గమనించండి. ఇంగ్లీష్ వైద్య శాస్త్రం అభివృద్ధి చేసిన మోడర్న్ హెల్త్ సైన్స్ చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే 10 to 15% కాజు మాత్రమే ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం అనేది షుగర్ కి మూలంగా ఉంది. మిగతా 80 to 85% కాజ్ అంతా ఏమిటంటే సెల్స్ లో రిసెప్టార్స్ ఇన్సులిన్ కి రెస్పాండ్ కాకపోవడం వల్ల వచ్చేటువంటిది అత్యంత ప్రధానమైన షుగర్ గా ఉంది అంది. దీనిలో 2 విషయాలు ఉన్నాయి. ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే టైప్ 1 షుగర్ అన్నారు. కాదు, ఇన్సులిన్ కి సెల్స్ రెస్పాండ్ కాకపోతే టైప్ 2 షుగర్ అన్నారు. హైదరాబాద్ లో 1000 మంది నిలబెట్టండి. 1000 మందిలో ఉన్న షుగర్ ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడమా, సెల్స్ రెస్పాండ్ కాకపోవడమా? టైప్ 2 షుగరే. టైప్ 2 షుగర్ టాబ్లెట్ వేస్తున్నారంటే టైప్ 2 షుగరే. మరి టైప్ 2 షుగర్ టాబ్లెట్ వేస్తే అదెందుకు తగ్గుతుంది? ఎందుకు తగ్గదు? చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఉదాహరణకి మీరు ఇసుక తోలడానికి ఒక ఒంటెత్తు బండి, ఇప్పుడు లేవు అంత ముందు ఉండే మన దగ్గర, ఒంటెత్తు బండి కట్టారు. దాని మీద 2 బస్తాలు ఇసుకేశారు లేదా వడ్లేసారు, పోయగలిగింది. 3 బస్తాలు ఇస్తే మోస్తుందా? అప్పుడు ఏం చేస్తారు? జనరల్ కోల్ పెట్టి కొడతారు. 4 బస్తాలు ఇస్తే మోస్తుందా? పడుకుంటుంది. అప్పుడు ఏం చేస్తారు? సన్నగోయి తీసుకొడతారు. అంటే పక్కన కర్రలు ఉంటాయి లేండి, అంటే సన్నగోయి అంటారు, అది తీసుకొడతారు.
5 బస్తాలు వేస్తే ఏం చేస్తుంది? మీరు కొట్టినా లేకదో పడుకుంటుంది. అప్పుడేం చేస్తారు? దాన్ని వదిలేసి సంతకెళ్ళి ఇంకో కొత్త ఎద్దుని తెస్తారు కదా. ఇప్పుడు మనం చేస్తుంది అదే. ఇంకా ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయని ఒక టాబ్లెట్ వేస్తున్నాం. పాపం అది ఇంకా కష్టపడుతుంది. దాన్ని ఇన్స్పైర్ చేయడానికి సాయంత్రం టాబ్లెట్ వేస్తున్నాం, మధ్యాహ్నం టాబ్లెట్ వేస్తున్నాం. అప్పుడేం చేస్తుంది? అది పడుకుంటుంది నువ్వు ఎంత కొట్టినా లేకనని. అప్పుడేం చేస్తున్నాం అంటే బయట నుంచి సంతకెళ్ళి కొత్త ఎద్దుని తెచ్చినట్టు మెడికల్ షాప్కి వెళ్ళి ఇన్సులిన్ తెచ్చి మనమే పడుచుకుంటాం, అది ఉత్పత్తి చేయకపోతే మళ్ళీ అని. కానీ అసలు విషయం ఏంటి? ప్యాంక్రియాస్ లో పొమ్మలు వచ్చేది 15% షుగరు, రిసెప్టార్స్ రెస్పాండ్ కాకపోవడం వల్ల వచ్చేది 85% షుగరు. దానికి ఏం చేయాలి? రిసెప్టార్స్ రెస్పాండ్ అయ్యేది చేయాలి. రిసెప్టార్స్ ఎందుకు రెస్పాండ్ అవ్వవు? కెమికల్ వేస్ట్ ఎవరి శరీరాల్లో అయితే అక్యుమిలేట్ అవుతుందో, అక్యుమిలేటెడ్ ఫారెన్ మెటీరియల్ ఫామ్ అయిన సెల్స్ లో రిసెప్టార్స్ సరిగా రెస్పాండ్ అవ్వవు. అంటే ఇది ఎలా చెప్పాలంటే ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అయిన శరీరాల్లో జరిగేటువంటి ఒక ఇరెగ్యులారిటీ, డిసీజ్ కాదు, ఇరెగ్యులారిటీ. ఇది క్లియర్ కావాలంటే ఏమాలి? ఫారెన్ మ్యాటర్ బయటకు వెళ్ళిపోవాలి. దీనికి మార్గం ఏంటి? జీవన విధానంలోని మార్పు మాత్రమే. దానికి ఉపయోగపడేది ఏంటి? నేను ఇందాక చెప్పిన మార్నింగ్ జ్యూస్, ఈవినింగ్ జ్యూస్ ప్లస్ ఆ మెంతులు, నేలవేము, నేల ఉసిరి, కాకరకాయ. బ్రహ్మాండంగా 2.5-3 నెలల్లో టాబ్లెట్ తీసి పక్కన పడేస్తారు, షుగర్ లేదని చెక్ చేయించుకొని వస్తారు. ఇది సాధించింది ఎవరు? ఆయుర్వేదం. ఆలోచించండి. భారతీయ జీవన విధానం ఆలోచించండి. నెక్స్ట్ రెండోదిగా చెప్తానన్నాం. ఈ రెండో పాయింట్ తో నేను మాట్లాడతానన్నాం. ఏమిటది? కొంచెం మీకు కష్టంగా ఉండొచ్చు, కానీ ఆలోచించండి మిత్రులారా. ఇవాళ చాలా కాలం క్రితం పోయి ఆలోచిస్తే ఈ జబ్బు గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ భయపడాల్సింది కరోనా గురించి కాదు, క్యాన్సర్ గురించి. ఆలోచించండి. ఎందుకంటే మనం భయపడాల్సిన అవసరం లేదు కరోనా గురించి అంటే, ఈ సంవత్సరాల 2 సంవత్సరాలు, ఇంత సంవత్సరం సుమారు సంవత్సరం, ఈ సంవత్సరాల కాలంలో హైదరాబాద్ లో నేను ఒక 150-200 మీటింగ్లో సార్ను చూశాను. ఏ రోజు ముక్కు గుడ్డండగా నేను చూడలేదు. రాజేంద్ర రెడ్డి గారు అవును సార్ మీద కేసు పెడతారనుకోండి, ఇప్పుడు 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు లేకపోతే. కానీ ఒక వాస్తవం ఏంటంటే సిద్ధార్థ యోగ విద్యాలయం హైదరాబాద్ ఇబ్రహీంపట్నం సెంటర్ లో కానీ, నేలకొండపల్లి ఆశ్రమంలో కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మేమెవరూ కూడా, మీరు చూడొచ్చు, మా వాళ్ళు ఎవరు కూడా ఆ రోజు నుంచి ఈ రోజుకి మూతికి గుడ్డ కట్టిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. రోజు 150-200 మంది వస్తున్నారు అనుకుంటే, కరోనా టైంలో మా దగ్గరికి ఎంత వస్తున్నారు? మరొకటే ఓపెన్ అయ్యిందో ఏమో. 2 రాష్ట్రాల నుంచి 450-500 మంది వచ్చేవాడు. చూడడం కూడా కష్టమైపోయిన పరిస్థితి, 2 డాక్టర్లను కలిసి. ఇది ఉన్న కండిషన్. కానీ అంతమందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి కూడా మేము మూతి గుడ్డ కట్టుకోలేదు. కరోనా ఎందుకు రాలేదు? ఇది ప్రశ్న. కారణం ఏంటంటే మూతి గుడ్డ కాపాడుతుంది కానీ తాత్కాలికంగా మాత్రమే. శాశ్వతంగా కాపాడగలిగేది ఎవరు? ఆయుర్వేద జీవన విధానం మాత్రమే, నేచురల్ లైఫ్ స్టైల్ మాత్రమే, ఇమ్యూనిటీని పెంచగలిగే కెపాసిటీని పెంచుకుంటే మాత్రమే. ఇది గుర్తిస్తే కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ క్యాన్సర్ గురించి భయపడాల్సిందే. ఎందుకు? నేను పాత ఉదాహరణ గుర్తు చేస్తాను, నా వ్యక్తిగతమైంది. చాలా పూర్వం రోజులు నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ క్యాన్సర్తో చనిపోయింది. ఆ రోజు సరే ఎక్కడో ఒక చోట జరిగినటువంటి ఘటనగా ఉండేది. మా ఇంట్లో నాకు మాత్రమే జరిగిన నష్టంగా వాళ్ళు మాట్లాడుకుంటుంటే వినేవాడిని, కానీ సరిగ్గా అర్థమయ్యేది కాదు. కానీ ఇవాళ కండిషన్ అది కాదు ఫ్రెండ్స్. చాలా మందికి తెలుసు. ఎందరంటే ఇప్పుడు మా బ్రదర్ అన్నారు, ఈయన ఇక్కడ చిన్న పని చేస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు? ఊరికే గోధుమలు తెచ్చి తల్లి ఒక్క గంట ఊరికి అక్కడ పెడితే రోజు ఎంతో మంది వచ్చి అదివ్వా అని అడుగుతున్నారు. ఎందుకంటే అంటే క్యాన్సర్ తగ్గే లక్షణం దాంట్లో ఉండడానికి గుంపులుగా ఇంటికి వస్తున్నారు. ఎక్కడ సార్ మీది? అల్వాల వస్తున్నారు. ఏమిటిది అంటే నేను ఏమన్నానంటే, గోధుమ గట్టి వల్ల తగ్గుతుందా లేదా అనే విషయంలోకి వెళ్ళడంలా. ఎంతమందికి క్యాన్సర్ వచ్చే కండిషన్ ఉంటే సార్ గోధుమ గడ్డి పెంచితేనే బిజీగా ఉన్నాను, ఖాళీ లేదని స్థితికి ఎట్లా వచ్చాడు? అంటే క్యాన్సర్ ఎంత పెరిగిపోతుంది, ఎంత విస్తృతమవుతా ఉంది. ఊరికి 15-20 కేసుల నుంచి 50 కేసుల దాకా ఉన్నటువంటి గ్రామాలు, ఎన్ని గ్రామాలు ఉంటున్నాయో రికార్డ్ చేస్తున్నాం. వచ్చిన వాళ్ళందరం రికార్డ్ చేస్తున్నాం. చివరికి వాళ్ళ సిద్ధార్థ యోగ విద్యాలయం పరిస్థితి, యోగా విద్యాలయం అండి, దాని పరిస్థితి ఏమైందంటే 150 మంది తెల్లారుజామున 5:30-6 వచ్చి పేర్లు నోట్ చేసుకుంటే దాంట్లో కనీసం 70-80 మంది క్యాన్సర్ రోగులు ఉంటూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటి ఇట్లా పెరుగుతుందేంటి? అక్కడ తగ్గుతా లేదా అది వేరు, నేను దాని గురించి మాట్లాడడం లేదు. కానీ ఇంత కుప్పలుగా క్యాన్సర్ వస్తుంది, కారణం ఏంటి అని పరిశీలించాల్సిన బాధ్యత మనకుంది. అది మర్చిపోయామో నష్టపోతాం ఫ్రెండ్స్. అవకాశం లేదు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే ఆవేదనతోటే. మీకు ఇది ఎందుకు ఈ సందర్భంలో మాట్లాడుతున్నాడు అనిపించవచ్చు, కానీ ఆ సీట్లో కూర్చున్న వాడికి కష్టంగా ఉంటుంది అనేది నా వ్యక్తిగత అనుభవం. ఎందుకు రోజు వచ్చి క్యాన్సర్ అంటే, పసిపాపను ఎత్తుకొచ్చి క్యాన్సర్ అంటున్నారు, ఇంటర్మీడియట్ పిల్లల్ని తీసుకొచ్చి క్యాన్సర్ అంటున్నారు,
ఇంజనీరింగ్ అయిపోయిందండి, పీజీకి వెళ్తాడు అమెరికాకు అనుకోండి, చెక్ చేస్తే హెల్త్ చెకింగ్కి వెళ్తే క్యాన్సర్ బయటకు వచ్చిన కరోనా పట్టుకొస్తున్నారు. ఎంత కష్టంగా ఉంటుంది సార్. వాళ్ళ కోసం కాకపోతే ఎవరి కోసం బతుకుతున్నాం మనం? బ్రతికేది వాళ్ళ కోసం, సంపాదించేది వాళ్ళ కోసం, సర్వం పిల్లల కోసం అయితే పిల్లలు కూడా క్యాన్సర్ లిస్ట్ నిలబడుతున్నారే. ఒక్క పని చేయండి, ఇక్కడ ఎన్ని స్పెషాలిటీ సెంటర్లు ఉన్నాయి హైదరాబాద్ లో. మన బస్ ద్వారా వెళ్ళండి, లేకపోతే మనం ఒమేగాకి వెళ్ళండి, ఎన్నో ఉన్నాయి కదా. ఒక్కసారి వాళ్ళ ఫస్ట్ ఫ్లోర్ నుంచి పేషెంట్ దగ్గర తిరుగుతూ వాళ్ళ 4th ఫ్లోర్ దాకా వెళ్ళి మళ్ళీ అంతే నెమ్మదిగా కిందికి రాగలరా? ఛాలెంజ్. రాలేరు. ఏడవం ఎవరైనా అనుకుంటారండి, ఏడవం కానీ లోపల మనసు పిండేసినట్టు అవుతండి. చక్క వచ్చి కారులో వచ్చామో ఆటోలో వచ్చామో ఎక్కింటికి వెళ్ళిపోతాం. ఏంటి ఇంత ఘోరం? ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి నేను సూటిగా మీ దృష్టి తేదలుచుకున్నది ఏమిటంటే, మిత్రులారా, క్యాన్సర్ ప్రపంచాన్ని చుట్టేసినటువంటి మహమ్మారిగా ఇంతగా పెరిగితే దానికేం బలవుతున్నాం, ఇళ్ళు అమ్ముతున్నాం, పిల్లల కోసం దాచిన సంపదంతా ఎక్కడో ఇచ్చేస్తున్నాం, చివరికి సవాలు తెచ్చుకుంటున్నాం. కానీ కరోనాని మూతి గుడ్డలు కడుతున్నామే. కట్టండి, వద్దనడం లేదు, కట్టండి. అంతకంటే ముఖ్యంగా దీని గురించి ఆలోచించదా అంటూ ఇక్కడ ఒక పాయింట్ మీకు గుర్తు చేయాలనుకున్నాను. ఎందుకు ఆయుర్వేదానికి ప్రాముఖ్యత ఉందంటానికి ఏమిటంటే, మీరు గమనించండి, అది మోడర్న్ సైన్స్, చాలా అభివృద్ధి చెంది విషయాన్ని చాలా వివరంగా చూపించగలిగిన సైన్స్. కానీ మన వాళ్ళు ఆనాడు ఏమేం చేశారనే వివరాలన్నీ వాళ్ళు రాసినవి తప్ప ఇంత మిగతా వివరాలు మన దగ్గర లేవు. కాబట్టి అదంతా ఆనాడే కనిపెట్టారని నేను మాట్లాడాను అనుకోండి, పొరపాటు కావచ్చు. కానీ అద్భుతమైన మెడిసిన్ వాల్యూస్ ఉన్నటువంటి విషయాల్ని ప్రపోజ్ చేశారు జీవన విధానంలో. మన చరక సంహితలో కావచ్చు, మన మాట్లాడతారేమో, నేను వాటి జోలికి వెళ్ళడం లేదు. అనేక విషయాల్ని ప్రపోజ్ చేస్తారని గుర్తు పెట్టుకుంటే ఆ మహమ్మారిని తప్పించుకునే శక్తి, ఛాన్స్ మదర్ నేచర్ మనకి ఇస్తుందని చెప్తున్నాను. చిన్న మాట గుర్తు చేస్తాను మీకు. 80కి పూర్వం రోజుల్లో మన సిలబస్ లో ఉన్న ఒక వర్డ్ ఇవాళ 7th క్లాస్ నుంచి MBBS దాకా సిలబస్ లో లేదన్న విషయం మీకు తెలుసా? నేను పబ్లిక్ గా మాట్లాడుతున్నాను, నేను రహస్యంగా మాట్లాడటం లేదు. ఎందుకు మీతో మాట్లాడుతున్నాను పబ్లిక్ అంటం లేదు. ఈ నలుగురు నిలబడున్నారంటే వీళ్ళు ఏదో టీవీ వాళ్ళు అయి ఉంటారు, మాట్లాడి అక్కడ వేస్తారు కదా, తెలిసే మాట్లాడుతున్నాను చాలా పబ్లిక్ గా. ఏమనంటే, క్యాన్సర్ రావటానికి కారణమైన అంశం అని అనబోతున్నాను. దానికి ముందే చెప్తున్నాను, బి కాంప్లెక్స్ అంటే ఏమిటి అనే ప్రశ్న. నేనేమడిగాను? పేరు క్యాన్సర్ చెప్పాను, అడిగిన ప్రశ్న బి కాంప్లెక్స్ అని అడిగాను. బి కాంప్లెక్స్ అంటే ఏమిటంటే, కాంప్లెక్స్ కదండి అని మొదలెట్టి చెప్తారా? ఎక్కడ దాకా చెప్పగలరు? లాస్ట్ బి కాంప్లెక్స్ లో ఏంటండి తెలుసు మీకు? ఒక్కళ్ళు చెప్పండి. బి కాంప్లెక్స్ లో ఎండింగ్ లో ఏం చెప్తాం? ఎక్కడ అయిపోతాం? B12 కదా, B12 దగ్గర కదా ఆగుతాం. B12 తర్వాత ఏముంది? లేదు కదండి, ఫ్యాక్టే కదా. ఎందుకు ఇది ఫ్యాక్టే అంటాను? నేను ఇంకో ఉదాహరణ చెప్తాను. నాకు అమెరికా నుంచి ఒక ఆయన కాల్ చేశారు. మీ హైదరాబాద్ వచ్చిన అనుభవం ఇది. హైదరాబాద్ లో సెంట్రల్ లైబ్రరీలో, ఎక్కడ సార్ అది? చిక్కడపల్లి. అక్కడ క్యాన్సర్ మీద అవేర్నెస్ క్యాంప్ పెట్టాను. ఎవరో వచ్చారు, ఇలాగే మాట్లాడాను, దిగి వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్రపతి అనే పేరు నాకు వ్యక్తి కలిసారు, విశాఖ నుంచి వచ్చారట. వచ్చానండి, ఇప్పుడు మా మిస్సెస్ కి ఇలా క్యాన్సర్ ఉంది, మీరు ఏదో చెప్పారు కదా, అది ఎక్కడ దొరుకుతుందని అడిగారు. నేనేమన్నానంటే, కెనడా, అమెరికా, జర్మనీలో దొరుకుతూ ఉందండి, సర్కిల్ ఉందంటున్నారుగా, ప్రయత్నం చేయండి అన్నాను. వాళ్ళ అల్లుడు ఎక్కడ ఉన్నారు? కాల్ చేశారు, అమెరికాలో ఉంది. కాల్ చేసి అడిగారు, మీ దగ్గర మందు ఉందంట, పంపించయ్యా అని. ఆయన కాల్ చేశారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు. రామచంద్ర అంటే మీరేనా అని. అవునండి అన్న. ఏం చేస్తావు అన్నట్టు. యోగా సెంటర్ అండి అన్న. మరి యోగా సెంటర్ అంటే కాలు పీల్చుకోవాలి, వదలాలి, కాళ్ళు చేయి కదిలియాలి, కానీ క్యాన్సర్ మీద మీటింగ్ పెట్టామంట హైదరాబాద్ లో అన్నాడు. సార్ అవునండి. అయితే ఎక్కడెక్కడ చదివి పిచ్చి అన్ని మాట్లాడకూడదండి, మీ పరిధిలో మీరు ఉండాలి. ఏంటి చెప్పండి సార్, ఏంటి పొరపాటు ఏమైనా మాట్లాడాను? పొరపాటు కాకపోతే ఏంటయ్యా B17 అన్నామంట. బి కాంప్లెక్స్ లో B17 అనేది మెడికల్ హిస్టరీలో ఉందా? 15 ఏళ్లుగా నేను ఇక్కడ అమెరికాలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏం మాట్లాడుతున్నాను? పిచ్చి మాటలు మాట్లాడి రెచ్చగొట్టకూడదు ప్రజల్ని. ఆయన మా మామయ్య గారు కాల్ చేశారు. మా అత్త ఏంటి నాకు ప్రాణం, ఆమెకి క్యాన్సర్ వస్తుంది, అమెరికాలో నాకు మందు ఉంటుంది, నేనేం మందు పంపనా, నువ్వేం అమెరికాలో మందు ఉందని చెప్తే మా మామయ్య ఫోన్ చేసి అమెరికాలో మందు ఉందో పంపి అంటాడా. మందు పేరేంటా అంటే B17 అంటాడా. ఏం మాట్లాడుతున్నావా? ఇది పద్ధతి కాదు ఇది రామచంద్రరావు గారు అని పెట్టేశాడు. మళ్ళీ చేయడానికి నాకు ధైర్యం అంత తిట్టాడండి, నీకు చెప్పలేదు. ఇది పబ్లిక్ గానే చెప్తున్నాడుగా. కానీ మళ్ళీ కాల్ చేసి ఏమన్నాడు తెలుసా? డాక్టర్ గారు ఒక్కసారి ఆలోచించండి, B17 ఒక ఫ్యాక్ట్ ప్లీజ్ అని కట్ చేశాను. 3 days తర్వాత కాల్ చేశారు. చేసి సారీ అండి, నేను ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తూ ఇంత బ్లాంక్ గా నేను ఎలా ఉన్నాను డాక్టర్ అయ్యండి. సారీ అంటే సారీ మీరు కాదు చెప్పాల్సింది. 7th క్లాస్ నుంచి MBBS దాకా సిలబస్ లో ఎవరైతే B17 కట్ చేశారో వాళ్ళు కదా ఆన్సర్ చెప్పుకోవాల్సింది.
నా కొడుకు డాక్టర్ చదువుతున్నాడు, వాడికి B17 అంటే లేదు నాన్న అంటాడు. ఎందుకు? టీచర్ చెప్పక మేడం చెప్పనప్పుడు ఎలా తెలవాలి? మేడం ఎందుకు చెప్పలేదు? బుక్లో లేదు. ఆలోచించారా? మోడర్న్ హెల్త్ సైన్స్ నేను కాదనటం లేదు. మోడర్న్ హెల్త్ సైన్స్ కూడా ఇవాళ ఖచ్చితంగా కార్పొరేట్ సెక్టర్ కబంధ హస్తాల్లో ఉంది. అది గమనించండి. కార్పొరేట్ సెక్టర్ అంటే ఎక్కడ బెనిఫిట్ వస్తే అది విషయం, కానీ ఎక్కడ మంచి జరిగితే అది విషయమా? కావచ్చు, సెకండరీ కావచ్చు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము అంటున్నాం మీరు గోధుమ గడ్డి జ్యూస్ తాగండి అని. ఆయుర్వేదం ప్రపోజ్ చేస్తున్న గోధుమ గడ్డి జ్యూస్ అద్భుతంగా మీకు పనిచేస్తుందని దానికి పరిగెత్తుకొచ్చి మా బ్రదర్తో చెప్తున్నారు. ఏమండి తాగితే పర్వాలేదు ఏంటండి? ఓహో, పర్వాలేని శక్తి దీంట్లో ఎందుకు వచ్చింది? మీరు ఆలోచించండి. మొన్నవరా అన్నారు మీరు ఆయుర్వేదం పేరుతో, నేచర్ క్యూర్ పేరుతో గోధుమ గడ్డి అంటారు. మంది కాదండి, ఇతర దేశాల నుంచి గోధుమలు వచ్చినాయి, మంది వరిండి అని. కాదు ఫ్రెండ్స్, కాదు. గోధుమ మనదా కాదా? ఇతర దేశాల నుంచి వస్తే వద్దా? మన దగ్గర దొరకంది ఏదో ఇతర దేశాలు దొరికితే అది వద్దా? ఇతర దేశాల్లో ఉన్న పాప దేశాల మన భూమి కాదా? అది అమ్మ కాదా? వాడు మనడు కాదా? అయినా సరే అది గోధుమ గడ్డి మనదే. ఎందుకు మనది అంటే మన లంబాడి అన్నవాళ్ళు ఉన్నారు. మన భీమ్లా అన్న, మన బద్య అన్న, నాకు ఆ పేర్లన్నీ గుర్తు రావడంలా. 10 పేర్లు చెప్పారనుకోండి. ఆ అన్న వాళ్ళ పండుగ ఒకటి ఉంటుంది. ఆ పండుగకి వెళ్ళండి, గోధుమ గడ్డి ఏంటో మంద ఎట్లాగో తెలుస్తుంది మీకు. ఆ పండుగ పేరు తీజ్. ఆ తీజ్ పండుగ రోజు 8 రోజుల వయసుండేట్టుగా గోధుమ గడ్డి పెంచి వాళ్ళంతా పెట్టి ఆ డాన్స్ వేసుకుంటూ వాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ దేవతలుగా దాన్ని పూజ చేస్తుంటే మనసు కదిలిపోద్ది. అమ్మో మనదేనా, మన సాంప్రదాయంలో భాగమా అది? దాన్ని మనం మర్చిపోయి ఈ మందుల చుట్టుపడ్డామా? మన ఆయుర్వేదాన్ని, మన ప్రకృతి సహజ విధానాన్ని, మన నేచురోపతిని, మన యోగ శాస్త్రాన్ని మనం వదిలేసాం. ఎవరింటో పడ్డామా అని ఎంత ఆశ్చర్యం వేస్తుందో. దానిలో B17 ఉంటుంది, ఆలోచించండి. అలాగే B17 నుండి మరొకటి ఏమిటి? దేశవాళీ బాదం గింజలు. B17 ఉంటుంది. బాదం చెట్లు కనపడటం లేదు, బాదం గింజలు కనపడుతున్నాయి షాపుల్లో. ఆలోచించుకోవాల్సింది మనమే. అందుకే ఆయుర్వేదం ఏం చేస్తుందంటే దేశవాళీ బాదంలో, అడవి బాదంలో ఉండేటువంటి ప్రత్యేకతలన్నీ రికార్డ్ చేసి పెడుతుంది. దేని మనకు వస్తున్నాయో రికార్డ్ చేసి పెడితే కాదు, వాళ్ళ రికార్డులు మన జీవితంలోకి వస్తే కదా వాళ్ళ కుటుంబాలను నిలబెట్టేసి వాళ్ళు పడుతున్న కష్టానికి వచ్చే ఫలితం. మీరు దేశవాళీ బాదం చెట్లు ఒకప్పుడు చూసారు, గుర్తుందా? చిన్నప్పుడు బడిలో ఎర్రటి కాయ పడితే 4-5 కలిసి కొట్టి తినేవాళ్ళం పప్పు. ఆ బాదం పప్పు మీరు కొట్లో ఉన్నాయండి? నాకు తెలియదు. ఏ చెట్టుకు కాస్తున్నాయో తెలియదు. కొట్ల నిండా అయితే ఉన్నాయి. మన దగ్గర ఆ చెట్లు ఉన్నట్టయితే తెలియదు. ఎతకండి, ఇండియా అంతా ఎతకండి. షాప్ లో దొరికిన బాదం కాయలు, బాదం గింజల, బాదం పప్పు చెట్టు మాత్రం ఎక్కడ కనపడదు. మరి ఎక్కడి నుంచో వాళ్ళు వస్తున్నాయి, అక్కడ వస్తున్నారు దీని మాడిపోయిన బాదం. కానీ అదే మన అమ్మ, మన నేచర్, మన భారతదేశపు మట్టి గడ్డ పుట్టించిన ఆ భారతీయ దేశవాళీ బాదం గింజలు తీసుకోండి, దాంట్లో B17 ఉంది. మీరు ఆలోచించండి. అలాగే గోధుమ గడ్డి, ద్రాక్ష గింజలు, దేశవాళీ బాదం, ఇలాంటివన్నీ ఇట్లా ఉంటాం అనే దాన్ని గట్టిగా చెప్తే నీకు సాక్ష్యం ఏంటి అని అడుగుతారు. నువ్వు ఎలా చెప్పగలవు? నువ్వేమన్నా మెడికల్ డాక్టర్వా? మెడికల్ డాక్టర్ అంటే ఆయుర్వేద డాక్టర్ పనికిరాడు. నిన్న సార్ మాటల్లో అనుకోకుండా ఏదన్నా పరుషమైన మాటలు వచ్చేస్తున్నాయో నాకు తెలియదు. ఆవేదన నుంచి వచ్చే మాత్రమే. ఎవరిని ఏమన్నా ఉద్దేశం కాదు, ఆయుర్వేదానికి ఉన్న ఇంపార్టెన్స్ మీరు గ్రహించాలని మాత్రం అంటున్నాను. ఏమిటిది అన్నప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ప్రపంచ దేశాలన్నింటిలో క్యాన్సర్ ఉందా? ఇది నా ప్రశ్న. దీనికి ఆన్సర్ ఏంటి? ఉంది అన్నారనుకుని తప్పైపోతాం. పాకిస్తాన్కి, ఇండియాకి బోర్డర్లో నింజాని గిరిజన జాతి ఉంది. 10 లక్షల జనాభా ఉంది. వాళ్ళలో ఒక్క క్యాన్సర్ కేసు ఉందా? ఎందుకు లేదు? క్యాన్సర్ ఫ్రీ సొసైటీ కదా. ఎలా ఉంది? మీరు నెట్ లో కొట్టండి క్యాన్సర్ ఫ్రీ సొసైటీస్ అని. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ ఫ్రీ సొసైటీస్ అన్ని మీ దగ్గరకు వస్తాయి. అప్పుడు ఆలోచించండి, అమ్మా అక్కడ క్యాన్సర్ లేదా, మరి మా ఇళ్లలోకి ఎట్లా వచ్చింది? అప్పుడు తేలుతుంది మనం ఏం మిస్ అయ్యామో, ఎక్కడ అమ్మని మర్చిపోయామో, ఎక్కడ మందులు మాత్రమే గుర్తెచ్చుకున్నామో, ఎక్కడ అన్నాన్ని వదిలేసామో, అన్నం పళ్ళెంలో అన్నాన్ని ఔషధంగా తింటాం మానేసి కొట్ల చుట్టూ మందుల చుట్టూ పరిగెత్తామో తెలిసిపోతుంది అక్కడ. అలాగే మీకు చిన్నది, మీకు బాగా తెలిసి గుర్తు చేస్తాను. నేను ఇంకా లంబాడి అన్నానా, మీకు ఇంకొకటి తెలుసు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కొండారెడ్డి పేరు తెలియదా? కొండారెడ్డిలో ఒక్క క్యాన్సర్ కేసు చూపించగలరా? వాళ్ళ మీద ఒక కామెంట్ ఉండేది. నేను ఎన్టీఆర్ టైంలోనా ఏ టైంలో విన్నాను. ఏంటి, గవర్నమెంట్ వాళ్ళకి ఇల్లు కట్టిద్దామని కొండ దిగి రెండయ్యా అని కాలనీ కట్టిస్తే ఓపెనింగ్ దాకా ఉండి వీళ్ళని ఎటుపోనించి మళ్ళీ కొండకి గుడిసెలు వేసుకున్నారని ఎక్కడో చదివినట్టు గుర్తు. అడవిలో ఉండి వాళ్ళు బతికేవాళ్ళు. వాళ్ళలో ఒక్క క్యాన్సర్ కేసు ఉందా? ఏమైంది? ఎందుకు లేదు? అలాగే మీకు ఇంకా బాగా తెలిసింది సార్ అన్నది చెప్తాను. ఏమిటది? గుత్తి కోయ అని అన్నారా? మన బోర్డరే. ఒరిస్సా నుంచి అనమాట సార్. ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి మనకి ఖమ్మం వైపు, భద్రాచలం వైపు వలస వచ్చేస్తుంటారు.
గుత్తి కోయల మొత్తం జనాభాలో ఒక్క క్యాన్సర్ కేసు కానీ షుగర్ కేసు కానీ మనం చూపించగలమా? థైరాయిడ్ కేసు మనం చూపించగలమా? ఎందుకు లేవు అక్కడ? క్యాన్సర్ ఫ్రీ సొసైటీస్ గా, షుగర్ ఫ్రీ సొసైటీస్ గా, థైరాయిడ్ ఫ్రీ సొసైటీస్ గా మన జాతులే, మన ప్రజలే ఎట్లా ఉన్నారు అక్కడ? అంటే భారతీయ జీవన విధానంలోని మాధుర్యాన్ని ప్రకృతితో కలిసి అనుభవిస్తున్నారు కాబట్టి హాయిగా ఉన్నారు. అలాంటి మహాద్భుతాన్ని రికార్డ్ చేసి తరతరాలుగా మన వాడు చేస్తున్నటువంటి కృషిని, రాసిన గ్రంథాలని మనకు అర్థమయ్యే భాషలో తర్జుమా చేసి కంప్యూటరైజ్ చేసి ఇంట్లో కూర్చొని ఇలా కొడితే అరిచేతులకు వచ్చేట్టుగా చేసుకున్నటువంటి ఈ సంస్థకి మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ మీకు వాళ్ళు అన్నం పెట్టబోతున్నారు, అది తినండి. మిల్లెట్స్ తో చేస్తున్నారు. అయితే నచ్చిన వాటినే మీరు అలవాటు చేసుకోండి. ఒక్క పూట అయినా కనీసం ఆలోచించండి. ప్రాక్టీస్కి వెళ్ళడానికి మించి ఇంకోటి ఉండదు. అయితే నేను అప్పారావు గారికి రిక్వెస్ట్ ఏంటంటే, డైట్ షీట్స్ ఉన్నాయి, మీరు మన వాళ్ళకి అందేట్టుగా చేయగలిగితే ఆ డైట్ షీట్ ఇవాళ చాలా చాలా జబ్బులకు పరిష్కారంగా ఉన్న డైట్ షీట్ మీకోసం రెడీ చేసి తెచ్చారు మన వాళ్ళు. అవి తీసుకొని దానిలో పాటించడానికి ఒక నెల ప్రయత్నం చేయండి ప్లీజ్. చాలా మంచి జరుగుతుందని తెలియజేస్తూ, ఇక్కడ ఒక రిక్వెస్ట్, సారికి రిక్వెస్ట్, మరి పబ్లిక్ గా అవసరం లేదు కానీ అనిపించిందిగా అనేస్తాను. ఏమిటంటే, మేము ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం కొంతకాలంగా. ఏమని? హైదరాబాద్ లో రాష్ట్రంలో ఎందరున్నారో అందరు ఉన్నారు అన్నట్టు ఇక్కడే ఉన్నారు అందరు కలిసి. అలాంటి ప్లేస్ లో ఈ ప్రకృతి వైద్యాన్ని, యోగాని, ఆయుర్వేదాన్ని ప్రజలకి ఉచితంగా అందుబాటులో తెచ్చేటువంటి కేంద్రం ప్రయత్నం చేయాలని చేస్తూ ఉంటే, ఒక కొండం తండలాగా రాజేంద్ర రెడ్డి గారు వాళ్ళ సంస్థ ఆధ్వర్యంలో ఉన్న 100 ఎకరాలని డొనేట్ చేయడానికి సిద్ధపడ్డారు. 100 ఎకరాల ల్యాండ్ హైదరాబాద్ అక్కడ ఒక 2 సంవత్సరాలుగా ఒక చిన్న చిరు ప్రయత్నం ఏదో చేస్తూ వస్తున్నాం. చాలా చిన్న చిరు ప్రయత్నం, అది ఇంతదని చెప్పడానికి వీళ్ళని చిన్న ప్రయత్నం. దానికే ప్రజలు రెస్పాండ్ అయ్యి రోజుకి 100-150 మంది పైగా తెల్లవారుజామున వచ్చేస్తున్నారు. తెల్లవారుజామున 2ంటికి వచ్చేస్తున్నారు. మంచి రెస్పాన్స్ ఉంది కావండి. ముందు రోజు సాయంత్రం వచ్చి కూర్చుంటున్నారు. అంటే ప్రజల్లో ఎంతో అవేర్నెస్ పెరుగుతుంది. అలాంటి కేంద్రంలో మీకు అవకాశం ఉంటే ఆయుర్వేదిక్ మొక్కల్ని ఏమేమి పెంచితే బాగుంటుంది, ఎలా, ఏమిటి, షీట్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎలా సంస్థ నుంచి ఏమైనా సపోర్ట్ ఇవ్వగలిగితే 10 మందికి ఉపయోగపడి మరింత మంచి కేంద్రంగా మార్చడానికి సారథ్యంలో కష్టపడతామని మీ అందరి ముందు నా రిక్వెస్ట్ గా సార్కి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ రోజు మీరు నైట్ వెళ్ళండి, అక్కడ భోజనాలు ఉచితమే, మార్నింగ్ వెళ్ళండి టిఫిన్ ఉచితమే, మధ్యాహ్నం వెళ్ళండి ఉచితమే, ఈవినింగ్ దాకా నిలబడతారు, సాయంత్రం అన్నం ఉచితమే. ఎందుకు? వాళ్ళ జేబుల నుంచి వాళ్ళ కష్టంతో నలుగురికి ఉపయోగపడాలని గాంధీ సంస్థలు చేస్తున్నటువంటి ఒక మంచి కృషి అది. దానికి సారు వాళ్ళ అండుంటే అది నలుగురు ఉపయోగపడే మంచి కేంద్రంగా మారుతుందని తెలియజేస్తున్నాను. అలాగే మరొక రిక్వెస్ట్ ఏంటంటే, ఫిబ్రవరి నెలలో 12-13 తేదీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల స్థాయి ఆరోగ్య మహాసభలని నేలకొండపల్లి ప్రకృతి ఆశ్రమంలో సిద్ధార్థ యోగ విద్యాలయం గాంధీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబోతూ ఉన్నాం. దానికి నెమ్మదిగా చిన్న చిన్న పనులయో మొదలెడుతూ ఆలోచిస్తూ ఉన్నాం. ఇది ముందుకెళ్తూ ఉంది. దానిలో 350 రకాల ఆయుర్వేద మొక్కల ప్రదర్శన ఏర్పాటు చేశాం. అలాగే హెల్త్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం. అలాగే ఆరోగ్యకరమైన వంటల ప్రదర్శన ఏర్పాటు చేశాం. అలాగే యోగాసనాల ప్రదర్శన ఏర్పాటు చేశాం. అలాగే భారతీయ కల్చర్ ని ప్రతిబింబించేలాగా కూచిపూడి, భరతనాట్యాలు పిల్లలతో ఉండేట్టుగా ఏర్పాటు చేశాం. అలాగే తెలంగాణ కల్చర్ ని ప్రతిబింబించే విధంగా కొమ్ము డాన్సులని మన వాళ్ళు వేస్తారు, గోండు ప్రజలు, ఆ డాన్సులను ఏర్పాటు చేశాం. ఇలా మన కల్చర్ ని, మన హెల్త్ ని కలిపి నిర్వహించుకునే ఒక పండుగలాగా మేము చేయాలనే ఆలోచనలో ఉన్నాం. సార్ వాళ్ళు ఆలోచించగలిగితే, సమిష్టిగా చేయగలిగేటువంటి పనిగా అది మార్చుకోగలిగితే నలుగురికి ఇంకా మీ నాలెడ్జ్ తోటి మనం దాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని నేను లిఖితపూర్వకంగా రాసిస్తాను నా ఇన్విటేషన్ ని. ఆలోచిస్తే మంచిదని మీ అందరి ముందు నా పర్సనల్ రిక్వెస్ట్ తెలియజేస్తూ, మిత్రులారా సెలవు.